అసలు ఎలాంటివి కొనొచ్చా లేదా అన్న డైనమాలో ఉండి ఉండి తీసుకున్న ప్రొడక్ట్స్ ఇవి. మీషో నుంచి తీసుకున్నాను. అన్ని కూడా 200 బిలోనే. ప్రొడక్ట్ తీసుకోక ముందంతా కూడా ఒకటే ఆలోచన, అసలు ఇవి ఉంటాయా ఉండవా అని చెప్పి. కానీ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. రెంటెడ్ హౌసుల్లో ఉన్నప్పుడు మేకులు కొట్టడానికి అవ్వదు. సో అందుకని చెప్పేసి నేనైతే ఇవి తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఇలాంటి స్టిక్కర్స్ వాష్రూమ్ లో మనకి సోప్ బాక్సులు పెట్టడానికి తీసుకున్నాను. అవి తీసుకొని నేనైతే దగ్గర దగ్గర ఒక 1 ఇయర్ అయితే అయిపోతుంది. స్టిక్కర్స్ ఏ మాత్రం ఓడలేదు. అందుకే ఇంకొన్ని ఇలా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది బుక్ చేసింది నేనైతే కాదు, మా వారు చూసారు, చూసి బుక్ చేశారు. నాకైతే ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. పెట్టిన అమౌంట్ కి వర్త్ అని అయితే నాకు అనిపించింది. చాలా తక్కువ అమౌంటే పెట్టాను నేను దీనికైతే. వచ్చిన దగ్గర నుంచి మా పిల్లలు దాన్ని పట్టుకుని చదువుతూనే ఉన్నారు అవన్నీ. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఎంత బాగుంటుందో చూడండి. నేనైతే చాలా చూసాను వీటిలో టైప్స్, కానీ నేనైతే ఇప్పుడు ఈ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. ఒకప్పుడు అంటే మనకి మేకులు కొట్టడం అలా ఉండేది, కానీ ఇప్పుడైతే మనకి బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ ఇచ్చేస్తున్నాడు. మీషోలో కొన్ని రివ్యూస్ చూసి వామ్మో బాగా వస్తాయా రావా అనేసి అనుకున్నాను. నేను ఎప్పుడు ప్రొడక్ట్ పెట్టినా చాలా బాగా వస్తాయి మీషో నుంచి. నాకు ఈ ఫ్రేమ్ చాలా బాగా నచ్చింది. మనం వెనక్కి ఇలా స్టిక్కర్ రిమూవ్ చేసుకుని మనం వాళ్ళకి స్టిక్ చేసేసుకోవడమే. ఇదేదో బాగుంది కదా, మేకులు కొట్టే పని లేకుండా ఓన్లీ స్టిక్కర్ తీసుకుని ఇలా స్టిక్ చేసేసుకోవడం. నేను ఇలాంటి ఫ్రేమ్స్ మీషోలో చాలానే చూసాను. చాలా సర్చ్ చేసి చేసి ఫైనల్ గా నాకైతే ఇది ఎందుకో బాగా అనిపించి తీసుకున్నాను. అసలు నేను ఇవైతే ఫస్ట్ టైం చూడడం, ఇలాగ మేకులతో రావడం. వాష్రూమ్ లోకి తీసుకున్నవి ఏంటంటే సోప్ బాక్స్ తో పాటు స్టిక్కర్ వచ్చేస్తుంది అటాచ్డ్. ఇవి ఎలా అనిపించినాయి మీకు? నచ్చినవా? నాకైతే బాగా నచ్చింది. ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంది. ఫైనల్ గా మొత్తం అన్ని పెట్టిన తర్వాత ఒకసారి మన ఎంటీగా ఉన్న వాల్ ఎలా ఉందో చూడండి. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే బుక్ చేసాము, రావాల్సినవి ఉంది. అవి కూడా పెట్టాక ఫుల్ గా వాల్ ఎలా